ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఎంకిపెండ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు కేరళ అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ కాంగ్రెస్ నేతల పీకల మీదకి వచ్చాయట. ఆ రాష్ట్ర ఎన్నికల ఖర్చు కింద 1000 కోట్లు సర్దే బాధ్యతను తెలంగాణ ముఖ్య నేత నెత్తికెత్తుకున్నారని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక అవసరాలు ఉన్నాయంటే తలా ఒక చెయ్యేసి తెలంగాణ నుంచి 1000 కోట్లు పోగేసి ఇవ్వగల శక్తి కాంగ్రెస్ కార్యకర్తలకు ఉన్నదంటూ ఇటీవల ముఖ్య నేత చేసిన వ్యాఖ్యలకు అర్థం ఇదేనా అంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది. ఏప్రిల్ నెలలో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించింది. ఓటర్ లిస్టును ప్రకటించింది. ఏఐసీసీలో ప్రధాన పోస్టులో ఉన్న నేతనే సీఎం అభ్యర్థిగా దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం. దీంతో గురువును గెలిపించుకునే బాధ్యతను తెలంగాణ ముఖ్యనేత భుజాల మీద వేసుకున్నారని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. చంద్రబాబు శిష్యరికం వదిలిపెట్టి కాంగ్రెస్లో చేరినప్పటి ఏఐసీసీ ప్రధాన నేత రెండో గురువుగా మార్గదర్శిగా కొనసాగుతున్నారన్నది బహిరంగ రహస్యం. గాంధీ కుటుంబాన్ని నమ్ముకుని ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేతల్ని పక్కకు తోసి నేడు ప్రభుత్వంలో ప్రధాన పదవి దక్కేలా చేయడంలో కూడా ఆయనే కీలక పాత్ర పోషించారని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. బడేబాయ్ వివాదం, తెలంగాణలో బీజేపీ ఎజెండాను అమలు చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ ముఖ్య నేతను దూరం పెట్టారని, ఆ సమయంలో కుర్చీ నుంచి దించేస్తారన్న ప్రచారం జరిగినప్పుడు కూడా కేరళ నేతే ఆయన్ను కాపాడారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కేరళ నేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేయడంతో తనను ఆదరించిన గురువుకు దక్షిణ చెల్లించుకునేందుకు ఇదే సరైన సమయమని ముఖ్యనేత భావించారని సమాచారం. అందుకే తెలంగాణ కాంగ్రెస్ వర్గాలను ఏకం చేస్తున్నారని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. నోటిఫికేషన్ వెలువడే నాటి నుంచి ఫలితాలు వచ్చే వరకు ఖర్చంతా తెలంగాణ నుంచే ఇస్తామని ఢిల్లీ నేతలకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. దాదాపు 1000 కోట్లు అవసరమని చెప్పగా ఇందులో సగం అంటే దాదాపు 500 కోట్లు తాను, నెంబర్ 2 మంత్రి కలిసి సమకూర్చుతామని చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో 50% నిధులు మంత్రివర్గానికి అప్పగించాలని ముఖ్యనేత సూచించినట్లు తెలిసింది. వారు దిగువ శ్రేణి నాయకత్వంతో సమన్వయం చేసుకుని సమకూర్చుతారని చెప్పినట్లు చర్చ జరుగుతున్నది. కర్ణాటక నుంచి కూడా కొంత నిధులు తేవాలని మరో ప్రముఖ నేత సూచించగా ఆ డబ్బు అధిష్టానం ఖర్చుల కోసం వాడుకోవాలని, కేరళ అసెంబ్లీ ఎన్నికల ఖర్చు మొత్తం తెలంగాణే చూసుకుంటుందని ముఖ్యనేత మరోసారి స్పష్టం చేసినట్టు తెలిసింది. దీనికి తోడు అక్కడ తన మార్గదర్శికి ప్రచారం కోసమే తెలంగాణలో ముఖ్యనేత పెట్టుబడులతో నడుస్తున్నదని గుర్తింపు ఉన్న ఒక తెలుగు ఛానల్ను మలయాళంలోనూ లాంచ్ చేసినట్లు చెప్తున్నారు. ముఖ్యనేత సూచన మేరకు పెద్దలు ఈ నెల 19న మంత్రివర్గాన్ని ఢిల్లీకి పిలిచి టార్గెట్ పెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వారి పదవులకు, శాఖలకు భరోసా కల్పిస్తూ సగటున ఒక్కొక్కరికి 35 కోట్ల టార్గెట్ పెట్టినట్లు ప్రచారం జరుగుతున్నది. ఇటీవల బాధ్యతలు చేపట్టిన డీసీసీల సహాయ సహకారాలు తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. అధినేత ఎదురుగా కూర్చొని టార్గెట్ నిర్దేశిస్తున్న నేపథ్యంలో మంత్రులు మౌనంగా అంగీకరించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆర్థికంగా బలంగా ఉన్న 4 మంత్రులు 100 కోట్ల వరకు వీలైనంత సర్దితే ఎస్సీ, ఎస్టీ మంత్రుల టార్గెట్లో కొంత మినహాయింపు ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఏమైనా ఇబ్బందులున్నాయా అని అగ్రనేత అడగ్గా తెలంగాణ వెరీ పొటెన్షియల్ స్టేట్ అంటూ ఏఐసీసీ ప్రధాన నేత ఒకరు ఊరడించినట్లు తెలిసింది. ఈ నిధుల సమకూర్పులో భాగంగానే శనివారం డీసీసీ అధ్యక్షుల సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఢిల్లీకి అవసరమైన డబ్బు పంపేందుకు సమాయత్తం కావాలంటూ డీసీసీ అధ్యక్షుల్ని మానసికంగా సిద్ధం చేస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతున్నది. నిధుల సమీకరణ బాధ్యతలను ఇన్ఛార్జి మంత్రులకు ఇచ్చే ఆలోచనతో ఉన్నట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.